రైతు భరోసా నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఈ పథకం కోసం 6,000 కోట్ల రూపాయలు అవసరమని ఇప్పటికే ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకం అమలు కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 7 ఎకరాల వరకు ఉన్న రైతుల కోసం ఈ పథకాన్ని వర్తింప చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు, ఐటీ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా పథకం అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలుస్తుంది. కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నప్పటికీ అందరిది ఒకే లెక్కన కట్టి యూనిట్లా తీసుకొని గరిష్టంగా 7 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సర్కార్ సిద్ధమవుతుంది. ఈ మేరకు ఈ నెల 30న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అదేవిధంగా వ్యవసాయ భూమి లేకుండా కూలీ పనులతో జీవనం సాగించే పేదలకు ఆర్థిక సాయం చేసే పథకానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద పేద కూలీ కుటుంబానికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో తొలి విడత 6,000ను ఈ నెల 28న విడుదల చేస్తామన్నారు. ఇక జనవరి 14న సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పలుమార్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అర్హులైన రైతుల గుర్తింపు కోసం కొత్త మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారని తెలుస్తోంది.